ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం ధనురాశి వారికి వార్ఫలాలు 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు గోచారం అంటే గ్రహచారం ఏ విధంగా గ్రహాలు నడుస్తున్నాయి, వాటి వల్ల ఈ ధనురాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. ఇందులో అతిశయోక్తులు కానీ అంటే ఏదో కొద్దిపాటి లాభం వచ్చేటట్టు ఉన్న సూచనలు కనిపించినా మీరు కోటీశ్వరులు అయిపోతారు అనేటువంటి అభిప్రాయం కలిగించటం కానీ, అలాగే ఏదో కొంచెం ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఏదో చేసే ప్రయత్నాలు కానీ ఏవి ఉండవండి. సశాస్త్రంగా ఏదైతే ఉందో అదే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. దీన్ని అందరూ కొంచెం గ్రహించగలరని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ధనురాశి వారికి తీసుకున్నట్టయితే ధను రాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ కుజుడి యొక్క సంచారం జరుగుతోంది, అట్లాగే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతోంది. 2 రోజులు మాత్రం శుక్రుడి యొక్క సంచారం ఈ రాశిలోనే జరుగుతుంది. తదుపరి ద్వితీయ స్థానంలోకి అంటే మకరంలోనికి శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతుంది. ఇకపోతే తృతీయంలో కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవాను యొక్క సక్షేత్రంలోనే ఉన్నాడు, తృతీయంలో సంచారం జరుగుతోంది. ఇక చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది, పంచమంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే దశమంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుడి గురించి అయితే మనం ప్రతిసారి చెప్పుకోము కూడా, ఎందుకంటే వారఫలాల దగ్గరికి వచ్చేటప్పటికి వారంలో 3 రాసులు ఆయన మారడం జరుగుతూ ఉంటుంది. అందుచేత వారఫలాల్లో, మాస ఫలాల్లో వీటిలో కుదరదు. ఆయన దినఫలాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తం ఇంక చెప్పుకోవాలి చంద్రుడి గురించి అనుకున్నట్టయితే జాతకంలో మాత్రమే ఖచ్చితంగా చెప్పుకోవాల్సి తీరుతుంది. ఆయన కూడా చాలా మిగతా గ్రహాలు ఎంత ప్రాధాన్యత ఉన్నదో చంద్రుడి యొక్క ప్రాధాన్యత కూడా దానికి ఏమాత్రం తగ్గినటువంటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే చంద్రుడి యొక్క కాలిక్యులేషన్ అంటే ఆయన యొక్క గణన చేయటం కూడా కొంచెం మిగతా గ్రహాల గణన చేయడం కంటే కూడా కొంచెం కష్టతరమైనటువంటి వ్యవహారం అది. అందులో 3 రకాలుగా ఉంటాయి. అవన్నీ ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ప్రస్తావించుకుందాం. అయితే ఇప్పుడు ధనురాశి వారికి లగ్నంలోనే అంటే రాశిలోనే, లగ్నం అంటే రాశి లగ్నం అంటారు దీన్ని. ఈ రాశిలలోనే జన్మంలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతోంది. అందుచేత ఆయన యొక్క సుఫలితాలు ఏమి ఇవ్వజాలడు. కొంచెము శరీరానికి కొంచెం చిన్నపాటి రుగ్మతలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపాటి గాయాలు తగిలేటువంటి అవకాశం కూడా శరీరానికి అవకాశం ఉంటుంది. ఈ శస్త్ర అంటే చిన్న కత్తులు అవి ఏదైనా కోసేటప్పుడు గీరుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఆ విధంగా వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కుజుడి యొక్క ప్రభావం నుంచి మనం తప్పవచ్చు. అట్లాగే ఆయనతో పాటుగానే కుజుడితో పాటు యుతి శుక్రుడు కూడా రాశిలోనే ఉన్నారు. ఆయన 2 రోజులు మాత్రం ఉంటారు. తదుపరి మీకు మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తారు. అక్కడ కూడా ఈయన ఈ 2 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ కూడా అంటే ఈ వారం రోజుల్లో కూడా శుక్రుడు ఈయనకి ఈ ధనురాశి వారికి శుభ ఫలితాలను ఇస్తారు. ఇదేంటే కుటుంబ విషయంలో కావచ్చు, శరీరం సౌఖ్యాల విషయంలో కావచ్చు. ఎందుకంటే 2 రోజులు ఎక్కడున్నారు, 2 రోజులు 5 రోజులు అక్కడ ఉంటున్నారు కాబట్టి కుటుంబ విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, అన్ని పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మన శుక్రు ద్వారా మనం పొందవచ్చు. ఇక పోయినట్టయితే తృతీయంలో శని యొక్క స్వక్షేత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. అది ఆయన స్వక్షేత్రం ఒక
ప్రధానమైనటువంటి విషయం అయితే తృతీయ స్థానం అనేటువంటిది మరొక ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ 2 రకాలుగాను ఉండటం వల్ల తృతీయంలో ఈ ధనురాశి వారికి శని పూర్తి శుభుడుగా మనం చెప్పుకోవచ్చు. అంటే సహాయ సహకార విషయంలో కావచ్చు, మిగతా ఎన్ని విషయాలు మనం తీసుకున్నప్పటికీ కూడా పిల్లల సంతానం విషయంలో కావచ్చు, అలాగే ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా మనకి శని వలన చాలా శుభ పరిణామాలన్నీ ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఆయన. అలాగే చతుర్థంలో రాహు వల్ల మనకి అంత ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏమీ ఉండవు. అయితే కొన్ని సౌఖ్యాలు లోపించటము, కొంచెం పిల్లలు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ చదువుకునే విద్యార్థులే కనుక అయినట్టయితే విద్యలో వెనకబడి ఉండవచ్చు. అలాగే కొంచెం కొన్ని విషయాల్లో అంటే రుణ విషయాల్లో కోర్టుల వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే వాటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలగజేసేటువంటి ఫలితం కూడా మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక 5వ స్థానంలో కనుక గురువు యొక్క సంచారం మనకి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆయన ధన విషయంలో కావచ్చు, మంచి ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, సకల విషయాల్లోనూ కూడా మనకి గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి శుభతాలన్నీ మనకి అందుకోవచ్చు ఈ రాశివారు, ధనురాశి వారు. అట్లాగే ఇక 10వ స్థానం దగ్గరికి వచ్చినప్పటికీ కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఈయన కొంచెము వృత్తి వ్యాపారాల్లోనూ, ఉద్యోగ స్థలాల్లోనూ, కొంచెము భక్తి విషయంలోనూ కొన్ని ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటారు ఈ కేతు. తన చేత వీరు ప్రతిసారి అనుకున్నట్టుగానే ఇందులో మనకి 4 గ్రహాలు అశుభాన్ని కలిగిస్తే 4 గ్రహాలు శుభాలు కలిగిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి మొత్తం మీద మంచిగా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్ణ శుభాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఇక్కడ మనకి శని గురువు కనిపిస్తూ ఉన్నారు, శుక్రుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనం చాలా ఈ రాశి వారికి మిగతా రాశి వారి కంటే చూసుకున్నట్టయితే కొంచెం శుభప్రదంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుచేత మీరు మిగతా వాటిని ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు ఈ నవగ్రహ జపము దేవుడి యొక్క ఆరాధన చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం 4/2 అంటే ఫిబ్రవరి 2024 నుండి 10వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2024 వరకు వార ఫలితాలు, మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎట్లా ఉంది, ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము. కేవలం గోచారం మాత్రమే ఇది. జాతకాలతో అనుసంధానం చేసుకోండి, మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి, కలిసి వస్తాయి. దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జన్మంలో అంటే రాశిలోనే గురువు ఉన్నారు. అట్లాగే షష్టమంలో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి. అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది. అయితే ఈ కుజుడు 6వ తారీఖు వరకు మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది. అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతున్నది. తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశిస్తారు. అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది. అంటే 9 అంటే మనం చెప్పుకునేదే 10వ తారీఖు వరకు. కాబట్టి 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు మాత్రం ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమీ కనబడదండి. కుజుడు 9 భాగ్యంలోనూ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే 10లో సంచారం కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వరు. దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి. శుక్రుడు సంచారం కూడా గోచారంలో సుఫలితాలు ఇవ్వజాలదు. దశమంలో రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే
ఏకాదశంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. అది మాత్రం చాలా ఏకాదశం అనే ఒక శుభపరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభపరిణామం. అంచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నామని చెప్పుకున్నాం కదా, రవి గురించి మనం చెప్పుకోలేదు. రవి కూడా మనకి దశమంలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఇకపోతే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రాహు సంచారం అంత శుభఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు, కేతువు, రవి, శని ఈ 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో. తర్వాత ఇక అశుభంగా గురువు, శుక్రుడు, కుజుడు, రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆయన 2.5 రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి. అందుచేత మనకి 4 గ్రహాలు అటున్నా 4 గ్రహాలు ఇటు ఉన్నాయి. మనకి చెప్పుకోవాలి అంటే మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది. గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి సుఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అయితే ఒక్కొక్క గ్రహం గురించి విడిగా మనం చెప్పుకోవాలంటే, ఒకటిలో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటివి వ్యవహారము, కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నిలకడ లేనటువంటి విధానము కనిపిస్తూ ఉంటుంది. ఇక 9లో 6లో మనకి కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అది చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది మనకి. అంటే అప్పుల విషయంలో కానివ్వండి, రుణం విషయాల్లో కానివ్వండి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు, ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడుతాడు. రుణాలు ఏమైనా మనం చేయదలుచుకుంటే ఆ రుణాలు పోతాయి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపసు వస్తాయి. ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా కొంచెం కేతు వల్ల మనకి చక్కటి పరిణామాలు ఉంటాయి. చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో ఆయన చాలా సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే భాగ్యంలో కుజుడు చెప్పుకున్నాం కదండి, 6వ తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి భాగ్యం దశముల్లోకి వస్తున్నారు. ఆయన ఆ దశముల్లోకి వచ్చిన వల్ల కానీ ఏమి ప్రయోజనం లేదండి. 9లో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించజాలరో అదేవిధంగా దశమంలో కూడా మనకి సహకరించజాలడండి. ఆయన 9లో ఉన్న దశమంలో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకి కలగవు దశమంలో. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏమీ కలగజాలవండి మనకి దశమంలో మనకు ప్రవేశించాక. ఇకపోతే దశమంలో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు. అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉంటాడు. ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడితో పాటు సంచారం చేస్తున్నారు. కుజ శుక్ర సంయోగం అనేటువంటిది వారిద్దరూ ఒక రాశిలో ఉండటం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వదు మామూలుగా జనరల్గా. ఎందుకంటే ఆయన 3 వంతులు 75% తీసుకోండి, 75% నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మన శాస్త్రం చెబుతోంది. ఈయన 75% 75% శాతము శుభగ్రహంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కలయిక. అందులో కుజుడికి ఏంటంటే స్వభావం, ఆయన దేవసేనాని కాబట్టి కొంచెానికి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. గ్రహయుద్ధం అంటూ ఉంటారు. ఆ గ్రహయుద్ధం చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఆయన పక్కన ఎవరినున్నా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. రవితో అంటే రవి అంటే మహారాజు నవగ్రహాలకి, ఆయనతో యుద్ధం చేయడు. కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోధ్య కుదరదండి. కొంతమంది మిత్రగ్రహాలు ఉన్నాయి, వాటితో వదిలేసేయండి. ఈ శత్రుగ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది. అది కొంచెము వారిద్దరే కలయిక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము శుభఫలితాలు ఇవ్వడానికి భాగ్యంలో ఇవ్వజాలడండి. ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశమంలో బుధుడు కూడా కలిసి ఉన్నాడు. దశమంలో బుధుడు ఉండటం, రవితో కలిసి ఉండటము, అంచేత
కొంచెము మనకి రవి బుధుల కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది. అంచే రవి కూడా మనకి ఎట్లయితే దశమంలో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, జ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతుడు, శాస్త్రంలో మంచి నిష్ణాతుడు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి, ఎందుకంటే రవి బుధుడు సామాన్యంగా 12 రాసుల్లో 4 రాసులు కలిసి ఉంటారండి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, 4 రాసుల్లో బుధుడు ముందుంటాడు. ఈ విధంగా 12 రాసుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికి మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు. ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చార్ట్ మా గురువు గారు వేశారండి, మా ఊర్లో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి. అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి, ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తిగా అలాగా చేసుకోవాలి. ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ విధంగా ఉంటుంది. వారిద్దరూ కూడా దశమంలో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ధన విషయంలో, మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బుధులు మీకు చక్కటి పరిణామాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని లేదు. ఏకాదశి స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది. అయితే అందరూ స్వక్షేత్రంలో శని ఉండటం అనేటువంటిది మరింత విశేషం. ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి, తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలం లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్లు ఏవో వచ్చాక అవన్నీ ఏవోవో వచ్చేసాయి. వాటిలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వారికి ఏ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతోందండి. వ్యయంలో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభపరిణామాలు ఇవ్వజాలదు. ఆయన కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహువు, కేతు, శని అనేటటువంటి వారు కొన్ని సుఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాహు కూడా వ్యయంలో సంచారం ఉంది, మనకు శుభఫలితాన్ని ఇవ్వదు. వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి, లేకపోతే మన ఆలోచన ధోరణిలో కానివ్వండి, లేకపోతే చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వ్యాపారతో వ్యవహారంలో వీటి విషయాల్లో కానివ్వండి మనకి ఏ విధమైన తోడ్పాటు ఆయన అందించజాలరండి. ఈ విధంగా ఈ 9 గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులను బట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చక్కగా చూడండి. అయితే వీటికి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి కానీ సహకరించినటువంటి గ్రహాలకు కానీ అన్నిటికీ పనికొచ్చేటటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు నవగ్రహ జపం, నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. వేదమంత్రాలు వస్తే వేదమంత్రాలు చదువుకోండి. లేకపోతే బీజాక్షర మంత్రాలు ఉంటాయి. ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఏమైనా తెలుసుంటే, లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీ ఉందిలేండి, కొంచెం సులువే కానీ అది కూడా కొంచెం కొన్ని అన్ని కూడా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి. లేకపోతే కొన్ని ఈ బీజాక్షరాలు మిగతా వాటికంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేట అవకాశం ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే బీజాక్షరాల దగ్గరికి వెళ్ళండి. లేదంటే దాన్ని వదిలిపెట్టి మామూలు మన శ్లోకం ఉంది కదండి, ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీకు శుభమే జరుగుతుంది. దీని గురించి భయపడక్కర్లేదు. జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.